ఆగస్టు 29న మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజుని ఆయన క్రీడలకు చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. గురువారం సాయంత్రం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ క్రీడా దినోత్సవ ముగింపు వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైతే ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం ఏర్పడుతుందన్నారు. జిల్లాలోని యువత జాతీయ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని అనేక పథకాలను సాధించాలని ఆకాంక్షించారు. శరీరం దృఢంగా ఉండేందుకు ఏదైనా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఫిట్ ఇండియా మొబైల్ యాప్ను ఫిట్నెస్ అసెస్మెంట్ పరీక్షను క్రమం తప్పకుండా అనుసరించాలన్నారు. అంతకుముందు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలైన జట్లకు జిల్లా కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న వారికి, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించిన వారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి రాజు, జిల్లా స్కూల్ గేమ్స్ అసోసియేషన్ సెక్రటరీ, పీడీలు, హెచ్ఎంలు ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ముందుగా మీ తల్లిదండ్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎకడమిక్స్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా పిల్లలు రాణించాలి. అలాగే ఆటలు పాటలు అన్నింట్లో కూడా రావాలి. అండ్ లైఫ్ స్కిల్ కూడా బాగా నేర్చుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో మీ పేరెంట్స్ కి, మీ ఫిజికల్ డైరెక్టర్స్ కి, అలాగే మీ కోచెస్ అందరికీ కూడా నా అభినందనలు. ఈరోజు ఎవ్రీ ఇయర్ August 29th మనము హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ గారి బర్త్ యానివర్సరీని నేషనల్ స్పోర్ట్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. స్పోర్ట్ అన్నది ఒక లీడర్షిప్ ని ఇస్తుంది. మీకు ఆ క్వాలిటీస్ మీలో పెంపొందించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే టీమ్ స్పిరిట్ లక్షణాలు బాగా వస్తాయి. హెల్దీగా ఉండడానికి, హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడానికి బోత్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా సపోర్ట్ ఇస్తారు మనం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో మనం రాణించగలిగితే. అలాగే ఒక టీమ్ ఎఫర్ట్ తో పనిచేసినప్పుడు ఒకరు ముందుకి ఒకరు వెనక్కి వెళ్ళినా కూడా ఆ కేర్ అండ్ కన్సర్న్ ఎదుటి వ్యక్తి పైన ఏ విధంగా మన ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళని ఏ విధంగా ముందుకు నడిపించాలి అన్న క్వాలిటీ కూడా స్టూడెంట్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఎవరన్నా స్పోర్టివ్ స్పిరిట్ అంటాం కదా, గెలిచిన ఓడినా కూడా ఒకేలా ఉండాలి అని. గెలుపు ఓటముల్ని లైఫ్ లో సమానంగా తీసుకోవడానికి మీకు ఇది మంచి లెసన్ నేర్పుతుంది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో రాణించగలిగితే. అలాగే స్పోర్టివ్ స్పిరిట్ తో ఉండడమే కాదు, ఎవరన్నా విన్ అయినా కూడా త్వరగా అప్రిషియేట్ చేయగలుగుతాం. అంటే ఎదుటి వ్యక్తి ఏదన్నా సాధించినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేసే గుణం కూడా మనకు వస్తుంది. అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో రాణించగలిగితే, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో రాణించగలిగితే టోటల్ గా లైఫ్ లో ఎలా మౌల్డ్ చేస్తుంది, అలాగే లైఫ్ స్కిల్స్ ఏ విధంగా నేర్పిస్తుంది అనడానికి ఇది చాలా మంచిది. కాబట్టి పేరెంట్స్ ని మరింత ఎంకరేజ్ చేయాలి, స్టూడెంట్స్ ని. అలాగే కోచెస్ అండ్ పీడీస్ కూడా ఇంకా బాగా వాళ్ళకి ట్రైన్ చేయాలి. ఇక్కడ చక్కని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. కర్రసాము, లేదు అంటే టైల్స్ ని పగలగొట్టడం కానీ, అలాగే రోప్ తో ఆ జంపింగ్ డిఫరెంట్ స్టైల్స్ లో చేయడం చాలా బాగా చేశారు. వారందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఎంతో చక్కగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన డిఎస్డిఓ గారికి టీం అందరికీ కూడా నా అభినందనలు. ఒక విశిష్టమైన వ్యక్తి బర్త్డే కాబట్టి అతను జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధించాడు కాబట్టి చిన్న వయసులోనే అతను పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనము నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్నాం. ఈ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మార్నింగ్ దాదాపు 800 మంది పిల్లలతో ఒక పెద్ద ర్యాలీ కండక్ట్ చేశాం మేడం. మార్నింగ్ సాధు గారి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అదేవిధంగా నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత కూడా స్పోర్ట్స్ కి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఏ జిల్లాకి కూడా ఎస్టీఎల్ జిల్లా కూడా పోటీగానే నంద్యాల జిల్లా ముందుంటుంది మేడం. మనము రీసెంట్ గా అయితే గవర్నమెంట్ కి ఒక స్పోర్ట్స్ ఎక్సలెన్సీ కింద మనము ప్రపోజల్స్ పంపించాం మేడం. ఈ అప్రూవల్ తోటి మన జిల్లా హైయెస్ట్ మార్క్ 150, కర్నూలు జిల్లా హైయెస్ట్ మార్క్ 110. ఇది డిపెండ్ అపాన్ పార్టిసిపేషన్ ఆఫ్ గేమ్స్ మేడం. ఏ స్కూల్ అయితే ఎక్కువ గేమ్స్ పార్టిసిపేట్ చేస్తుందో దానికి పాయింట్లు వస్తాయి. కాబట్టి మనం 150 మంచి స్కోర్లో ఉన్నాయి మేడం జిల్లాలో కూడా. లాస్ట్ టైం కూడా చాలా స్టేట్ ఈవెంట్స్ ఇక్కడ కండక్ట్ చేశాం మేడం. ఈ సంవత్సరం కూడా మీ డైరెక్షన్ లో, మీ సహకారంతో, మీ సూచనలతో కూడా నంద్యాల జిల్లాని అన్ని విధాలుగా స్పోర్ట్స్ సందర్భంగా మా పీటీ సహకారంతో అదేవిధంగా కృషి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం వారు పద్మభూషణ్ మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా హాకీ లెజెండ్ అయినటువంటి ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ధ్యాన్ చంద్ గారు మనకు భారతదేశానికి ఒలింపిక్స్ లో 3 బంగారు పథకాలను సాధించి పెట్టడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరము ఆగస్టు 29వ తేదీన నేషనల్ స్పోర్ట్స్ డేగా మనము ఇక్కడ జరుపుకుంటున్నాము.